అమరావతి రాజధానిపై వైసీపీ విష ప్రచారం మొదలుపెట్టింది. కేవలం ఒక అమరావతి రాజధాని మీద కాదు, టీడీపీ నేతలు, కూటమి నేతలు, బీజేపీ నేతల మీద కూడా వైసీపీ అసత్య ప్రచారం ప్రారంభించింది. అయితే అట ప్రచారం మొదలు పెట్టగానే పోలీసు వాళ్ళు ఉక్కు పాదంతో తొక్కి వేస్తూ ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో రోడ్లు నిర్మించి ఆ రోడ్లు 20 సంవత్సరాల పాటు నిర్వహించుకొని లారీలు, కార్లు, బస్సుల దగ్గర టోల్ వసూలు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతా ఉంది. ఇంకా ఇవ్వాల. ప్రయోగాత్మకంగా ఉభయ గోదావరి జిల్లాల్లో రోడ్లు అప్పగించి ఫలితాలు ఎలా ఉంటాయో చూసి మిగతా జిల్లాల్లో కూడా విస్తరించాలని ఒక ప్రణాళిక వేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోనే చెప్పారు. చాలా రాష్ట్రాలు ఇదే విధానంలో ఉన్నాయి. రోడ్లు వేసినా కూడా 6 నెలలకే గోతులు పడతా ఉన్నాయి. ఆ గోతులు పూడ్చడం కష్టం అవుతా ఉంది. నేషనల్ హైవేలు అయితే ఎలాగైతే కాంట్రాక్టులు నిర్వహిస్తూ ఉన్నారో వారే నిర్మించుకొని 20 సంవత్సరాల పాటు ఆ గోతులు అన్ని మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా వారే చూస్తూ ఉన్నారు. అందువల్ల కొంచెం శుభ్రంగా ఉన్నాయి. రాష్ట్ర రహదారులు కూడా అదే పద్ధతిలో వాటిని నిర్వహించుకునే బాధ్యతను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించబోతా ఉన్నారంటూ గుంటూరులో ఒక వైసీపీ కార్యకర్త వీడియో చేసి తెలుగుదేశం కండవ మెల్ల వేసుకొని అటు పోయే బండిలోళ్ళందరూ నాపి 50 ఇస్తే నాటు వెళ్తావు, లేదంటే నువ్వు వెళ్ళడానికి లేదని చెప్పేసి షో చేసి ఒక వీడియో పెట్టారు. వెంటనే పోలీసులు రంగంలో దిగి వాడిని అదుపులోకి తీసి మడతేసి పట్టాపురం పోలీస్ స్టేషన్లో పెట్టారు. వెంటనే ఆంబోతు 10 మందిని వేసుకుపోయి మా సత్యారచంద్రుని తీసుకొచ్చి మీరు పోలీస్ స్టేషన్లో పెట్టారు, మీ అంత చూస్తాం, రాబోయే 4 సంవత్సరాలు మేము అధికారంలోకి వచ్చేది అంటారు. రాబోయే 4 సంవత్సరాల తర్వాత అసలు వైసీపీలో ఉండేది ఎవడో చెప్పురా అని అడిగితే సమాధానం చెప్పడు. ఇక అతని మీద కూడా కేసు నమోదైంది. రాబోయే కొద్ది రోజుల్లో అది రాంబాబు మెడకు కూడా చుట్టుకున్నారు. ఇక అమరావతి రాజధానిలో కొత్తగా హోంశాఖ ఫ్లెక్సీలు వెలిసాయి. సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టవద్దు. గతంలో అలవాటు పడి ఉన్నారు కాబట్టి చెయ్యి లాగుతూ ఉంటుంది. పొరపాటున పెట్టారంటే మాత్రం జైలుకి వెళ్తారు. అందులో ఏం అనుమానం లేదు. కొత్తగా చట్టాలు కూడా వచ్చాయి. ఫోక్సో కేసులు పెడతారు. ఇక బెయిల్ రాదు. ఏదో అట్లా తీసుకెళ్లి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే కేసు కాదు. సోషల్ మీడియాలో కనుక పిచ్చి పిచ్చి పోస్టులు, కామెంట్లు పెడితే ఇంక ఎత్తిపోయినట్టే వ్యాపారం. బోరుగడ్డ కాడికే పోతారు నేరుగా. ఆ బోరుగడ్డ తర్వాత ఈ చెరుకు తోటలు, అరటి తోటలు తగలబెట్టిన మాజీ ఎంపీ సురేష్ ఇప్పటికే బెయిల్ రాక తిరుగుతూనే ఉన్నారు. సుప్రీంకోర్టు దాకా పోయారు. మరి ప్రతివాడు సుప్రీంకోర్టుకు పోవాలంటే సాధ్యం కాదు. వాళ్ళకంటే జగన్ అన్న ఉన్నాడు కాబట్టి ఒక ఫోన్ చేసి ఆల్రెడీ 5 సంవత్సరాలు డబ్బంతా ఎత్తిన లాయర్లతో ఆ కేసులు కూడా వాదిస్తున్నారు. రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు కుమ్మండి, పొడవండి, చించండి అని చెప్పేసి పైనుంచి ఆదేశాలు వస్తే మీరు కనుక ఆ పనులు చేశారంటే జైల్లో ఉంటారు. బెయిల్ రాదు. 5 సంవత్సరాలు జైల్లో ఉంటారు. తర్వాత ఎలక్షన్స్ వస్తాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియదు. అందువల్ల సోషల్ మీడియాలో పనిచేయాలనుకునేవారు జాగ్రత్తగా ఉండండి. జైలు పోవడానికి కూడా సిద్ధంగా ఉంటే మాత్రం చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే పశువులాగా ప్రవర్తించిన పంచి ప్రభాకరే దారిలోకి వచ్చాడు. ఇక శ్రీరెడ్డి కూడా చక్కగా మంచి శుద్ధులు చెప్తా ఉంది. ఇప్పటికైనా మీరన్నా అర్థం చేసుకోండి. వారు జాగ్రత్త పడ్డారు, మీరు కూడా జాగ్రత్త పడండి. రాబోయే కొద్ది రోజుల్లో సోషల్ మీడియాని ప్రభుత్వం ఎలా అదుపు చేస్తుందనే దాని మీద మరో వీడియోలు తెలుసుకున్న వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.